స్టేషన్ నూతన సర్కిల్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా నూతన సీసీ కెమెరా టెక్నాలజీ విత్ ఏఐతో కనెక్ట్ చేసి వెంటనే నిందితులను వెంటనే కనుగొనే సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కంకిపాడు సీఎం మురళీకృష్ణ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్, ఈ కొత్త పోలీస్ స్టేషన్ వల్ల ప్రజల్లో ఇంకేం మంచి జరుగుతుంది ప్రజలకి? ఈరోజు కంకిపాడు మండలం కంకిపాడులో పోలీస్ స్టేషన్ నూతనంగా ఏర్పాటు చేయాల్సిన దాన్ని హోంమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్ మోడల్ పోలీస్ స్టేషన్గా అభివర్ణించబడుతుంది. ఇక్కడ నేర నియంత్రణ కొరకు కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరి లైవ్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి గ్రామంలో ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడ లైవ్ చేస్తాము. ఎవరైతే ఈ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించడం కానీ, గంజాయి సేవించి మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటం కానీ చేస్తే అటువంటి వారి పట్ల మరి ఈ సీసీ కెమెరాల ద్వారా మూడో కన్ను ఎలాగైతే చూస్తామో ఆ రకంగా వాళ్ళని గమనించి వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కృష్ణా జిల్లాలోనే మరి అత్యంత మోడల్ పోలీస్ స్టేషన్గా మరి మంత్రి గారు, మా ఐజీ గారు, మా ఎస్పీ గారు యొక్క సహకారంతో ఈ భవన నిర్మాణం డ్రగ్స్ కంట్రోల్ కోసం దాని మీద మేము ఎక్కువ అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఈ అవేర్నెస్ క్లాసెస్ డ్రగ్ ఎగ్నెస్ట్ గాంజా కానీ ఇన్ని కూడా మేము అవేర్నెస్ క్లాసెస్ ద్వారా నియంత్రణ కొరకు ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వెంటనే వాటిని నియంత్రించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, పెండింగ్ కేసులు సాల్వ్ చేయడానికి ఏమైనా స్పెషల్ డ్రైవ్స్ ఉన్నాయా మీరు కండక్ట్ చేసే? పెండింగ్ కేసులు ఎప్పుడు కూడానమ్మా ప్రతి నెల కూడా మాకు క్రైమ్ మీటింగ్ జరుగుద్ది. ఆ మీటింగ్లో మా పై అధికారులు విశ్లేషించి ఎప్పటికప్పుడు పెండెన్సీని తగ్గించుకుని ముందుకెళ్తా ఉంటాం. సో మనతో ఇక్కడ ఎస్ఐ సార్ ఉన్నారు. సార్, ఎస్ఐ గారు ఉన్నారు. సార్, మీ ఆధ్వర్యంలో ఎక్కువ క్రైమ్ తగ్గుతుంది, జనాలు తాగేవారు కానివ్వండి, ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎక్కువ భయపడతారంటారు, మీ ఆధ్వర్యంలో నిజమేనా? మా పోలీసింగ్ చేస్తున్నాం మేము. దానికి సంబంధించి ఏంటంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసుకొని ఈ సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేసుకొని ఎవరైతే బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి అవసరమైతే వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేసి మ్యాక్సిమం అందరినీ కూడా ఎవరైతే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఆల్రెడీ జైల్లో కొంతమంది ఉన్నారు. అటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మేము చూస్తే స్పెషల్గా మిమ్మల్ని చైర్లో కూర్చోబెట్టి ఎక్కువ బాగా ప్రయారిటీ ఇచ్చారు. ఏంటి సార్, మీ ట్రాక్ రికార్డే దానికి రీజన్ అంటారా? ట్రాక్ రికార్డ్ ఏం లేదు. విషయం ఏంటంటే మేడం గారు, మా హోమ్ మినిస్టర్ గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఎస్హెచ్ఓ ఎవరు అని అన్నాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ నేను కాబట్టి. సో గౌరవార్థం ఆమె నన్ను కూర్చోబెట్టడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాధారణంగా మేడం కూర్చొని విజిటింగ్ రాస్తారు, బట్ ఇక్కడ నన్ను కూర్చోబెట్టి ఇట్లా రాయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా మేడం గారికి, ఎస్పీ గారికి, ఐజీ గారు అందరికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సార్, మీ గురించి 2 టాక్స్ బాగా వినిపిస్తాయి సార్. బాగా కొడతారని దొంగల్ని, రెండోది హెల్పింగ్ నేచర్ కూడా ఉంది అని వినిపిస్తుంది. రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? కొట్టడం అనేది మాకు లేదు మేడం, పోలీస్కి కొట్టే హక్కు లేదు. మేము కొట్టాం మేడం, జస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం, ఓరల్గా చెప్తాం. మీ స్టైల్లో కౌన్సిలింగ్ చేస్తాం అంటే జనరల్గా చెప్తాం, ఇలా చేయడం తప్పు అని చెప్తాము. వినకపోతే కేసు నమోదు చేస్తాం, కానీ కొట్టడం అనేది కొట్టడం జరగదు మేడం. థ్యాంక్ యూ సార్. సో ఈ కంకిపాడు పోలీస్ స్టేషన్ వల్ల ప్రజలకు ఇంకా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉంటుంది, ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది అంటున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, కంకిపాడు నుంచి.